హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా ఉంది. కొంచెం పెరిగింది. మార్కెట్ క్యాప్ చూస్తే పెరిగింది. అన్ని కాయిన్స్, బిట్ కాయిన్ అయితే బాగా పెరిగింది. మిగతా ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. మార్కెట్ చూస్తే పాజిటివ్ జోన్లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే బిట్ కాయిన్ నిన్న ఈవినింగ్ ఒక డాటా, అమెరికాలో ఒక ఎకనామికల్ డాటా ఒకటి వచ్చింది. ఆ డాటా వచ్చిన దగ్గర నుంచి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక $4,000 ఒక్కసారి పెరిగింది. స్టాండ్ స్టిల్గా ఉన్న మార్కెట్ ఒక మూమెంట్ వచ్చింది. మార్కెట్ మూమెంట్ వచ్చి 24 అవర్స్ హై చూస్తే బిట్ కాయిన్లో దగ్గరగా 63,690 వరకు వెళ్ళింది. దాని తర్వాత లో చూస్తే 58,500 వరకు లో వచ్చింది. అంటే బాగా పికప్ అయింది మార్కెట్. బిట్ కాయిన్ 63,000 రావటం, $63,000 రావటం మనకు మంచి న్యూస్. ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా పాజిటివ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కొంచెం పైకి వెళ్ళటానికే ట్రై చేస్తుంది. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది. మరి ఈలోపు కానీ ఎవరికైనా ఏమైనా కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. దాని తర్వాత ఇవాళ ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఒక 2 ఇంపార్టెంట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ చెప్తాను. అవి మీరు కూడా చూసుకోండి. కొన్ని కాయిన్స్ రెగ్యులర్గా ఉన్న కాయిన్స్ కూడా చెప్తుంటాను నేను. అలాగే ఒక 2 ఇంపార్టెంట్ అయిన మెమీ కాయిన్స్ చెప్తాను. అవి మీరు కూడా చూసుకోండి. మీకు కూడా నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు, అదేముంది. ఇప్పుడు మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి సడన్గా ఇంత రైజ్ ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ మీకు చెప్పాను, గ్రే స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ ఒకటి ఉంది అమెరికాలో. వాళ్ళు జనవరి 11వ తారీఖు మన బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూ, మార్చ్ 11వ తారీఖున స్టార్ట్ అయింది స్పాట్ ఈటీఎఫ్, బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్. అప్పటి నుంచి వాళ్ళు అమ్మకాలు చేసుకుంటూ వస్తున్న వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు బయింగ్లోకి వచ్చారు. వాళ్ళకి ఇన్ఫ్లోస్ బాగా పెరిగినాయి. దగ్గరగా $46.5 బిలియన్ వర్త్ ఆఫ్ పర్చేసింగ్స్ జరిగినాయి అంటున్నారు. నిన్న ఈవినింగ్ జరిగింది అంటున్నారు. కనుక అవి కాకుండా మిగతా బ్లాక్ రాక్ కంపెనీ, దాని తర్వాత ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళందరూ కూడా కొంత బయింగ్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ వాళ్ళు కూడా కొంత బయింగ్ చేసుకుంటున్నారు. అలాగే హాంకాంగ్ మార్కెట్లో కూడా కొంత బయింగ్ అయితే జరుగుతుంది. స్లోగా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఏప్రిల్ 30వ తారీఖే స్టార్ట్ అయింది హాంకాంగ్లో స్పాట్ ఈటీఎఫ్, బిట్ కాయిన్, ఎథీరియం. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా అక్కడ కూడా మంచి పాజిటివ్గా మూవ్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే పాజిటివ్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనుక ఎవరైనా ఏదైనా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే కొంచెం డిప్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఏదైనా డిప్స్ వస్తే తీసుకోండి, ఏం పర్వాలా. మార్కెట్ అప్ సైడే కనబడుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ బిట్ కాయిన్కి నాకు కనబడుతుంది 67,000 ఒక రెసిస్టెన్స్ పాయింట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ $70,000. ఈ రెండు కానీ క్రాస్ చేసిందంటే $75,000కి వెళ్తుంది. అంటే మళ్ళీ తిరిగి ఒక ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అది ఈ మంత్ క్రియేట్ చేస్తా, నెక్స్ట్ మంత్ క్రియేట్ చేస్తా అనేది వెయిట్ చేసి చూడాలి. మనం టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్ అన్నది ఒకటి ఉంది. టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. కొంచెం వెయిట్ చేసి చూసి మనం దాన్ని ఎట్లా మార్కెట్ మూమెంట్ ఉంది అనేది చూడాలి. కాకపోతే దీంట్లో వచ్చింది ఏంటంటే, మనకి బిట్ కాయిన్ అయితే మూవ్ అయింది.
ఆల్ట్ కాయిన్స్ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి కానీ ఎక్కువ పెరగట్లా. ఇంకా చూస్తే కొన్ని కాయిన్స్ 40 to 50% డిస్కౌంట్లో ఉన్నాయి. మేబీ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇప్పుడు బయింగ్ చేసుకుంటే మనకు చాలా లో ప్రైస్లో దొరికేటట్టు కనబడుతున్నాయి కాయిన్స్. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం రిస్క్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మంచి ఆపర్చునిటీయే, ఎందుకంటే అన్నీ బాగా లోలో ఉన్నాయి. అన్ని కాయిన్స్ కూడా, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ కూడా లోలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ షిబా కాయిన్ గురించి ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను. అది ఏంటనేది మీకే సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలా నేనే సర్ప్రైజ్ అయ్యాను, చూసి ఆశ్చర్యపోయాను ఏంటిది అని. బై 2040 దే ఎక్స్పెక్ట్ షిబ్ టు be worth $8. This prediction has piqued the interest of Shiba Inu fans, prompting discussions regarding the viability of accomplishing this milestone within the specified time frame. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే 2040కి వచ్చేటప్పటికి మన షిబా ఇను కాయిన్ 8 సెంట్స్కి వెళ్తుంది అంటున్నారు. 8 సెంట్స్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీలో క్యాలిక్యులేట్ చేస్తే ప్రస్తుతం $83 ఉంది ఇండియన్ మనీలో. 83 రూపీస్ ఉంది ఇండియన్ మనీ. 2040కి వచ్చేటప్పటికి $100 దాటుద్ది, గ్యారంటీగా $100 దాటుద్ది. కనుక అప్పటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది అట్లీస్ట్ $10 ఒక సెంట్కి క్యాలిక్యులేట్ చేసుకున్న దగ్గరగా $100కి 80 to $100కి వెళ్ళే పాసిబిలిటీ ఉందని వాళ్ళే ఎక్స్పర్ట్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. అలా వెళ్తే అంతకన్నా పెద్ద అదృష్టం మన అందరికీ ఉండదు. చాలా పెద్ద అదృష్టం, మంచి ఆపర్చునిటీ. కనుక ఈ న్యూస్ మీకు చాలా రోజుల నుంచి చెప్పాలి, ఈ షిబా ఇను గురించి ఇట్లా రాస్తున్నారని. ఇప్పుడు షిబా ప్రస్తుతం డౌన్లో ఉంది కనుక ఈ లాంగ్ టర్మ్ ఇంచుమించు 15 సంవత్సరాలు హోల్డ్ చేయాలి. 15 సంవత్సరాలు హోల్డ్ చేయగల మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చు, అక్యుములేట్ చేసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అట్లీస్ట్ 2040 కాకపోయినా 2030కి వచ్చేటప్పటికే మంచి రేట్ వస్తుంది. 2030-40 మధ్యలో ఇంత రేటుకి వెళ్తుందని అంటున్నారు. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తుంది, నేను చెప్తుంది కాదు, నా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది ఎక్స్పర్ట్స్ చెప్తుంది. కాబట్టి అట్లా జరిగితే బ్రహ్మాండమైన కోట్లు వస్తాయి, మనందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి, 15 సంవత్సరాలు వెయిట్ చేయగలిగిన వాళ్ళే తీసుకోండి. ఫ్రెష్ బయింగ్ చేసుకునే వాళ్ళు వెయిట్ చేసి బై చేసుకోండి. హోల్డ్ చేయగల కెపాసిటీ ఉంటేనే తీసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూసే, షిబా ఇనులో చదివి వినిపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఏంటంటే షిబా ఇను లాస్ట్ మంత్ ది షిబా ఇను టీమ్ స్టేటెడ్ దట్ ది హార్డ్ ఫోర్క్ వాజ్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు అన్లాక్ నెక్స్ట్ లెవెల్ capabilities on the Shiba Inu network. The transformative upgrade was necessary in order to deliver new value and simplify engagements with the help of the Shibarium blockchain. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న 3వ తారీఖు జరిగిన హార్డ్ ఫోర్క్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఇది డెఫినెట్గా వాళ్ళు షిబా ఇను టీమ్ కమ్యూనిటీ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అన్నీ కూడా. ఫ్యూచర్లో మనం ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. కనుక 8 సెంట్స్కి వెళ్ళటం అనేది పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. షిబా ఇను గ్యారంటీగా వెళ్తుంది, చూసుకోండి. ఇది ఈ 2 ఇంపార్టెంట్ న్యూస్లు. ఇంకో న్యూస్ ఒకటి ఏంటంటే మన ఎక్స్ఆర్పి రిపుల్ SEC కేసు
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ వర్సెస్ SEC కేసు వచ్చి రేపు మే 6వ తారీఖున మండే నాడు జ్యుడిషియరీ అమెరికాలో జ్యుడిషియరీ ముందుకు వస్తుంది కోర్టులో. అది ఏమవుతుందనేది చూడాలి. ఆయన దాన్ని అప్రూవ్ చేస్తాడా లేకపోతే రిజెక్ట్ చేస్తాడా ఏంటనేది చూస్తే కానీ XRP ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఆ రోజు 6వ తారీఖు రాత్రికి తెలుస్తుంది మనకి. అట్లా ఏదైనా న్యూస్ ఉంటే, ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు షార్ట్స్ చేసి పెడతాను, చూసుకోండి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మన షిబా ఇను గురించి ఇప్పుడు ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను మీకు. రాబిన్హుడ్ ఎక్స్చేంజ్ మీరు అందరూ విన్నదే. రాబిన్హుడ్ లిస్ట్ షిబా ఇను ఫర్ న్యూయార్క్ యూజర్స్, మూవ్స్ 3 ట్రిలియన్ షిబ్. వాళ్ళు మూవ్ చేశారు, 3 ట్రిలియన్ షిబ్ మూవ్ చేశారు. సో ప్రజెంట్గా అయితే షిబా ఇను కాయిన్ 24 అవర్స్ హై చూస్తే 2250 వరకు వెళ్ళింది. లో చూస్తే 2010 వరకు లో వచ్చింది. కనుక మళ్ళీ ఆ 2000 సీరియల్ దగ్గర మెయింటైన్ చేస్తుంది వజీరెక్స్లో. ఖచ్చితంగా ఇంకా పాజిటివ్గా వెళ్ళేటట్టే కనబడుతుంది. కనుక షిబా అక్యూములేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని కాయిన్స్ చెప్తాను, అవి ఏంటనేది. పాల్కాడాట్ ఎప్పుడు చెప్పేది. దాని తర్వాత గాలా ఒకటి చూసుకోండి. దాని తర్వాత సొలానా ఒకటి వదిలిపెట్టద్దు. సొలానా మళ్ళీ రైజ్ అవుతుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సొలానా ఒకటి చూసుకోండి. ఇప్పుడు మీకు ఒక 2 ఇంపార్టెంట్ మెమీ కాయిన్స్ చెప్తాను, వాటి ఇమేజెస్ కూడా పెడతాను, చూసుకోండి. ఒకటి ఫస్ట్ ఇమేజ్ వచ్చి పాప్ క్యాట్ అని మెమీ కాయిన్. అది బిట్ కాయిన్ ప్లాట్ఫామ్లో డెవలప్ అయింది. దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. అది ఒకటి చూసుకోండి, పాప్ క్యాట్. ఇంకోటి ఐస్ కాయిన్ అని, దాని ఇమేజ్ కూడా పెడతాను. ఇప్పుడు ఐస్ కాయిన్ కూడా చూసుకోండి. ఈ 2 కాయిన్స్ మీరు కూడా చూసి రీసెర్చ్ చేసి నచ్చితే తప్పకుండా కొనుక్కోండి. వీటికి మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు. ఇది నేను చెప్పిన ప్రకారం మార్కెట్ అప్ ట్రెండే చూపిస్తుంది కనుక ఎవరన్నా బయింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.